హాయ్. హలో ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. బాగున్నారు గదా! సో, ఇక మనం ఇవాళ వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ సేమ్ మీరు చాలామంది గూడా సబ్స్క్రైబ్ మాత్రం అస్సలెవ్వరు చేసుకోవట్లేదండి. ఎందుకంటే నాకు వ్యూస్‌కి, సబ్స్క్రైబర్‌లకి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదండి. సో, నేను చాలా వీడియోలు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఆ బెల్ ఐకాన్ గనుక నొక్కారంటే మీకు నోటిఫికేషన్ ఎమ్మటే వచ్చేస్తుంది. నేను చాలా ఇంపార్టెంట్ వీడియోస్ పెడుతున్నాను గాబట్టి సబ్స్క్రైబర్స్ కనుక పెరుగుతూ ఉంటే, నా వీడియోస్ గూడా ఒక నలుగురికి రీచ్ అవుతది. ఇన్ఫర్మేషన్ ఎవరికన్నా కావాలనుకుంటే యూజ్ అవుతది. కాబట్టి ప్లీజ్ మీరెవరన్నా నా సిన్సియర్ రిక్వెస్ట్ మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓ నలుగురికి షేర్ చేయండి. సో, ఇంకా నెక్స్ట్ వీడియోలోకి గనకెళ్తే హెచ్-1బీ ఎగ్జామ్ రిజల్ట్‌లొచ్చినాయి. సో, 90%, 80%, 70% ఎవరెవరు ఎంత పాస్ రేట్ ఉందో తెలుసుకోండి. ఎనీవే జోకింగ్. ఆహ్, హెచ్-1బీ రిజల్ట్ అయితే వచ్చేసింది. సో, ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరు కాలేదో చూసుకోండి. మీరు తర్వాత అప్లై జేసుకోవాలి. సో, దాని గురించి నేను ఒక సెపరేట్ వీడియో అయితే చేస్తాను. బట్ ఇవాల్ట టాపిక్ ఏంటంటే ఎవరెవరైతే అపాయింట్‌మెంట్స్ బుక్ చేసుకొని ఆహ్, మీరు ఇంటర్వ్యూకెళ్తున్నారో వాళ్ళ కోసం ఒక 5 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మీరు కంపల్సరీ క్యారీ చేయాలి. దాని గురించి నేను ఇవాళ క్లారిటీగా చెప్తాను. మీరు మాత్రం చివరి వరకు చూడండి. నేను అన్నీ కవర్ చేస్తాను. ఈ 5 డాక్యుమెంట్స్ మాత్రం మీరు కంపల్సరీ తీసుకెళ్లాల్సిందే. ఓకే. వన్స్ మీరు అపాయింట్‌మెంట్ బుక్ చేసుకున్న తర్వాత ఫాలో గావాల్సిన డాక్యుమెంట్‌లలో నంబర్ 1 వచ్చేసేసి నోటీస్. నోటీస్ అంటే ఏంటంటే మీరు ఆ అపాయింట్‌మెంట్ లెటర్ ఏదైతే ఉంటుంది గదా! మీరు ఫస్ట్ బుక్ చేసుకున్నప్పుడు అది మన స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు మీకొచ్చే అపాయింట్‌మెంట్ లెటర్ అన్నమాట. ఆ లెటర్‌లో లొకేషను, టైము ఇవన్నీ ఉంటాయి గదా! ఆ లెటర్ మీరు ఎప్పుడైతే అపాయింట్‌మెంట్ బుక్ జేసుకుంటారో మీరు ఇమ్మీడియేట్‌గా ప్రింట్ ఔట్ తీసి పెట్టుకోండి హార్డ్ కాపీ. సో, చాలామందికి ఇప్పుడు ఒక పెద్ద బ్యాడ్ హాబిట్ ఏంటంటే అండి, ఆఫ్టర్ యూజింగ్ ద ఫోన్ ప్రతీదీ మనం ఫోన్‌లో పెట్టుకుంటున్నాం. నిజంగా చాలామంది ఈ విషయంలో పెద్ద ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. ఆ ఫోన్‌లో పీడీఎఫ్ కాపీ ఉంది. ఏం కాదులే చూసుకుందాంలే. మనకు వాట్సాప్‌లలో డాక్యుమెంట్‌లు పంపించే అలవాటయిపోయింది గదా! కాబట్టి ఫోన్‌లో పెట్టుకుంటున్నారు. సో, మీకు ఒక ప్రింటౌట్ వేస్ట్ అయితే అయింది. తర్వాత తీసి చెత్తబుట్టలో పడేస్తే పడేశారు. కానీ హార్డ్ కాపీ పెట్టుకోండి. మీరు కంపల్సరీ హార్డ్ కాపీ అయితే పెట్టుకోండి. ఆ లెటర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అనమాట. మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సింది ఎప్పుడైతే బుక్ చేసుకుంటారో అదంతా ఒక సెట్ ఆఫ్ ఫైల్ లాగా చేసుకొని పెట్టుకోండి. ఎప్పుడైనా గాని డాక్యుమెంట్స్ హార్డ్ కాపీ క్యారీ చేయడం అనేది వెల్ అండ్ గుడ్. దాంట్లో మీకు ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. ఫోన్స్ తీసుకురావచ్చా? తీసుకురాకూడదా? ఏం తీసుకురావాలి? ఏం తీసుకురావచ్చు? ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ మీరు ఫాలో అయ్యి ప్లస్ అలాగే ఈ లెటర్ తీసుకొని ఎళ్ళండి. ఎందుకంటే సెక్యూరిటీ ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా ఎళ్ళంగానే మీ అపాయింట్‌మెంట్ చెక్ చేస్తారు గదా! డేటు, టైము. సో, మీరు ఫోన్ తీసి ఫోన్‌లో చూపిచ్చారనుకోండి, అది కొంచెం వాళ్ళు అహా! లేదు లేదు ఫిజికల్ డాక్యుమెంట్ కంపల్సరీ కావాల్సిందే అంటే అప్పుడు మళ్ళీ ఇంటర్నెట్ సెంటర్‌కి పరిగెత్తి ఇట్లాంటి సందర్భాలు చాలా జరిగాయి. ఏదైనా డాక్యుమెంట్ సడెన్‌గా వాళ్ళు కావాలి అన్నప్పుడు మళ్ళీ అప్పటికప్పుడు దారిలో ఇంటర్నెట్ సెంటర్ ఎతుక్కోవటం, మళ్ళీ అక్కడ ప్రింటౌట్ తీసుకోవటం, ఈ తలనొప్పి అంతా ఎందుకు? ఓ పేపర్ క్యారీ చేస్తే అయిపోయేది కదా! అది ఇంపార్టెంట్ దాన్ని నోటీస్ అంటారనమాట. నోటీస్ ఫర్ అపాయింట్మెంట్. నోటీస్ అంటే ఏం లేదుగా నోటీస్ ఫర్ అపాయింట్మెంట్, అపాయింట్మెంట్ లెటర్. ఓకే. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే DS-160 కన్ఫర్మేషన్ పేజ్. అంటే మీ అప్లికేషన్‌లో లాస్ట్ పేజ్ ఒకటుంటుంది గదా! ఆ కన్ఫర్మేషన్ పేజ్ కాపీ కంపల్సరీ తీసుకెళ్ళాలి. మీరది ప్రింట్ ఔట్ తీసుకొని పెట్టుకోండి వెంటనే. సో, అందులో ఏంటంటే మీ ఇప్పుడు ఈ ఫస్టు నోటీసు లెటర్‌కి అపాయింట్‌మెంట్ లెటర్‌కి దీనికి కొన్ని కొన్ని డీటెయిల్స్ మ్యాచ్ అవుతా ఉంటాయన్నమాట. లొకేషన్ గాని, టైమ్ గాని, అవి గాని, ఇవి గాని. సో, ఈ లెటర్ గూడా కంపల్సరీ తీసుకెళ్లాల్సిందే. ఇది వెంటనే మీరు ఆ లాస్ట్ పేజీ ఏదైతే ఉందో అది మాత్రం ఇమ్మీడియేట్‌గా ప్రింట్ ఔట్ తీసి పక్కన పెట్టుకోండి. మళ్ళా సేమ్ ఫోన్‌లో పెట్టుకొని అక్కడికెళ్ళిన తర్వాత చూపించొచ్చులే అనుకుంటే కుదరదు. సో, వాళ్ళు ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళకి మనతోటి స్పెండ్ చేయడానికి లగ్జరీ ఆఫ్ గంటలు గంటలు టైం ఉండదండి. యాక్చువల్‌గా నా అనాలిసిస్ ప్రకారం వాళ్ళకుండేది లిటరల్లీ 2-3 మినిట్స్ ఆఫ్ టైమ్ ఆన్ వన్ అప్లికెంట్. సో, ఈ 2-3 మినిట్స్‌లోనే మనం ఏంటో తెలుసుకొని మన స అప్లికేషన్ డిసైడ్ జేసేసి వీసా ఇవ్వాలా? వద్దా? వాళ్ళు ఆలోచిస్తారనమాట. కాబట్టి ఏంటంటే, మన వైపు నుంచి మనము ఎంత జాగ్రత్తగా, ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటేనే అంత బెటరు. సో, మీరు ఈ ఫార్మ్ లాస్ట్ పేజ్ ఆఫ్ ది DS-160 ఫార్మ్ ఒకటి కంపల్సరీ తీసుకొనెళ్ళండి మర్చిపోవద్దు. ద నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ థింగ్ పాస్‌పోర్ట్ అండి. మాకు తెలియదా అపాయింట్‌మెంట్‌కి పోతున్నాం పాస్‌పోర్ట్ మర్చిపోయి పోతామా మేము అంటే,
ఇట్ యాక్చువల్లీ హ్యాపెన్స్. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇప్పుడు మనం హైదరాబాద్‌లో ఉన్నాం. ఢిల్లీలో అపాయింట్‌మెంట్ ఉంది. బాంబేలో అపాయింట్‌మెంట్ ఉంది. లేకపోతే ఇంకో చోటు ఉంది. లేకపోతే ఇంకో చోటు ఉంది. లేదు లోకల్‌లోనే ఉంది. మనము ఓవర్ కాన్ఫిడెన్స్‌లో కొంతమంది ఎళ్ళేటప్పుడు గుర్తుంటదిలే, ఎళ్ళేటప్పుడు గుర్తుంటదిలే అనుకుంటారు. కొంతమందేంటంటే అన్నీ పర్ఫెక్ట్‌గా ముందే జాగ్రత్త పెట్టుకుంటారు. అంటే వే ఆఫ్ థింకింగు అందరిది సేమ్ ఉండదు కాబట్టి, ఒక్కొక్కసారి ఈవెన్ ఎయిర్‌పోర్ట్‌కి ఎళ్ళే దారిలో ఫ్లైట్ ఎక్కడానికి ఎళ్ళేటప్పుడు పాస్‌పోర్ట్ మర్చిపోయి ఎళ్ళిన జనాలు గూడా ఉన్నారు మన దగ్గర. ఎందుకంటే, ఆ టెన్షన్‌లో, ఆ పానిక్‌లో మనము మర్చిపోతాం. వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కంపల్సరీ మర్చిపోతాం. దేర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. అక్కడికెళ్ళి తిరిగొచ్చి అపాయింట్‌మెంట్ పోగొట్టుకున్నోళ్ళు గూడా ఉన్నారు. టైంకెళ్ళనోళ్ళు గూడా ఉన్నారు. కొంతమంది టైమ్ సెన్స్ ఉండదు. ఏంటంటే ఇవాళ 10కి అపాయింట్‌మెంట్ అనుకోండి. మనం ఏముంది 9:30 కల్లా బయలుదేరితే ఎళ్ళిపోతాం గదా! 10కి మళ్ళీ ముందే ఎళ్లి ఏం చేస్తాం అక్కడ ఊరికే రోడ్డు మీద కూర్చుంటాం అనుకుంటారు. కానీ ట్రాఫిక్ మనం చెప్పినట్టు ఇనదది. అది పయాయన చేతిలో ఉంటది. సడెన్‌గా ఏదో జరుగుతది. లేపోతే సడెన్‌గా వర్షం పడి రోడ్డు జామ్ అయితది. సడెన్‌గా ఇంకేదోన అవుతది. నీకు బస్సు దొరకదు, ఆటో దొరకదు. ఒక్కొక్కసారి ఏ ట్రాన్స్‌పోర్ట్ ఉండదు. ఏం చేస్తాం? 10:30కి ఎళ్తే ఆడు ఎళ్ళిపోమంటాడు. కాబట్టి ఒక అరగంట ముందెళ్లి మనం అక్కడ వెయిట్ చేస్తే తప్పేం లేదుగా. ప్రాబ్లమ్ ఏం లేదుగా. పోయేదేముంది. చాలా మందికి అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళనమాట నేను చెప్పేది. ఉన్నారు. అలాంటి వాళ్ళు గూడా ఉన్నారు. సో, ఈ ఓవర్ కాన్ఫిడెన్స్‌లో పాస్‌పోర్ట్ మర్చిపోయే ఛాన్స్ అయితే ఉంది. సో, పాస్‌పోర్ట్ అయితే మాత్రం మీరు ఇంపార్టెంట్ పెట్టుకోవాల్సిందే. ఇంకొకటి పాస్‌పోర్ట్‌కి సంబంధించినది మీ పాస్‌పోర్ట్ ఎప్పుడు ఎక్స్‌పైరీ అయితుందో ఒకటి మీరు గమనించుకుంటూ ఉండండి. చాలామంది పాస్‌పోర్ట్ ఉంటది గదా! ఆ పాస్‌పోర్ట్ ఎక్స్‌పైరీ డేట్ చూసుకోరు. అది నెక్స్ట్ 3 మంత్స్‌లో ఎక్స్‌పైర్ అయితదా? 6 మంత్స్‌లో ఎక్స్‌పైర్ అయితదా? దాని మీద ఒక కన్నేసి ఉంచాలి. ఎందుకంటే మనకి 10 ఇయర్స్ పాస్‌పోర్ట్ ఇస్తారు గాబట్టి, ఏముందిలే ఇంకా చాలా రోజులుందిలే టైం అని అనుకుంటాం అనమాట. కానీ ఏంటంటే, ఆ ఎక్స్‌పైరీ ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి మనం చూసుకోవడం బెటర్. ఇప్పుడు మీరు వీసా అపాయింట్‌మెంట్‌కెళ్తున్నారు. టక్కన రియలైజ్ అయ్యారు. అరే! నా పాస్‌పోర్ట్ 3 మంత్స్‌లో ఎక్స్‌పైర్ అయితుంది అని. అక్కడికెళ్ళిన తర్వాత మీకు స్టాంపింగ్ దాంట్లో ఏస్తారు గదా! వాళ్ళు. వీసా వచ్చిన తర్వాత. మీరు మళ్ళీ 3 మంత్స్‌లో అయిపోతది. ప్రతిసారి కొత్త పాస్‌పోర్ట్‌తో పాటు పాత పాస్‌పోర్ట్ క్యారీ చేసుకోవాల్సొస్తది. అందుకనేంటంటే, ఒకవేళ నెక్స్ట్ 3 మంత్స్‌లోనో, 4 మంత్స్‌లోనో, 5 మంత్స్‌లోనో మీ పాస్‌పోర్ట్ అయిపోతుంది అంటే స్టాంపింగ్ ఏం లేకన్నా ముందే మీరు పాస్‌పోర్ట్ రెన్యూ జేసుకోండి. చేసి పెట్టుకుంటే కొత్త పాస్‌పోర్ట్‌లోనే డైరెక్ట్ స్టాంప్ ఏసుకోవచ్చు. పనయిపోతది. లేదు కొన్ని సిట్యుయేషన్స్‌లో మీకు 3 మంత్స్‌లో అయిపోతుంది. నాకు ఇంకో కొత్త పాస్‌పోర్ట్ వచ్చింది. అంటే మీరు 2 పాస్‌పోర్ట్‌లు క్యారీ చేయండి. కానీ మరీ నెక్స్ట్ మంత్ అయిపోతుంది, తర్వాత అయిపోతుంది, 15 రోజుల్లో అయిపోతుంది. అలాంటి పాస్‌పోర్ట్స్ మాత్రం తీసుకొని ఎళ్ళకండి. ఇలాంటి సందర్భాలు గూడా జరిగినాయి. ఎందుకంటే ఒక 1 మంత్‌లో పాస్‌పోర్ట్ అయితుందన్నా గూడా చేసుకుందాంలే అని రెన్యువల్ చేసుకోరు చాలామంది. అలా తీసుకెళ్ళిన సందర్భాలు గూడా ఉన్నాయన్నమాట. ఇగ లాస్ట్‌లో హడావిడి పడతా ఉంటారు. తత్కాల్ తీసుకుంటా, అది తీసుకుంటా, ఇది తీసుకుంటా. ఈ టైంకి రెన్యూ చేసుకుంటే ఈ తత్కాల్ గోల ఇయన్నీ టెన్షన్‌లు ఉండవు గదా! తత్కాల్ అనేది ఎందుకు పెట్టారంటే జనరల్‌గా ఏదన్నా ఎమర్జెన్సీ సర్వీసెసో, ఫ్యామిలీ ఎమర్జెన్సీసో, హెల్త్ బాలేనోళ్ళు ఇలాంటి వాళ్ళు వాడుకోవటానికి తత్కాల్ బెటర్. కానీ అందరూ ఏంటంటే ప్రీమియం సర్వీస్‌లు, తత్కాల్ సర్వీస్‌లు మనమే ముందెళ్ళాలి అన్న ప్రియారిటీ తోటి వాడుకోవటానికి దాన్ని వాడుతున్నారు. బట్ ఎనీవే పాస్‌పోర్ట్ అనేది కంపల్సరీ. ప్లస్ మీ ఎక్స్‌పైరీ డేట్ మాత్రం కంపల్సరీ జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ నియరెస్ట్ ఎక్స్‌పైరీ ఉంటే మాత్రం కొత్త పాస్‌పోర్ట్ అప్లై చేసుకొని కొత్త పాస్‌పోర్ట్ కూడా క్యారీ చేయండి. స్టాంప్ కొత్త పాస్‌పోర్ట్‌లో ఏయమని చెప్పండి. లేదు సిట్యుయేషన్ వాళ్ళు ఎలా చేస్తా అంటే అలా. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాస్‌పోర్ట్ ఫోటోస్. పాస్‌పోర్ట్ ఫోటోసు ప్రతి కంట్రీకి వాళ్ళొక డైమెన్షన్స్ అనేది ఇస్తారు. ఇప్పుడు మన యూఎస్ వీసాకి ఒక టైప్ ఆఫ్ డైమెన్షన్స్ ఉంటాయి. యూకే వీసాకి ఒక టైప్ ఆఫ్ డైమెన్షన్స్ ఉంటాయి. ఈవెన్ ఓసీఐకి ఒక టైప్ ఆఫ్ డైమెన్షన్స్ ఉంటాయి. సో, ప్రతి దానికి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయన్నమాట. మేము ఆల్రెడీ అప్లికేషన్‌లో అప్‌లోడ్ చేసేసాం. మా పాస్‌పోర్ట్ దాంట్లో సైజ్ ఫోటో దాంట్లో ఉంది. అప్లికేషన్‌లో అవసరం లేదు అనుకుంటారు. కానీ లేదు. యూ బెటర్ క్యారీ అంటే యూ మస్ట్ క్యారీ 2 పాస్‌పోర్ట్ ఫోటోగ్రాఫ్స్ అన్నమాట. ఇప్పుడు యూకేకి అయితే ఎనకాల సైన్ చేయించుకొని తీసుకెళ్లాల్సొస్తది. ఎవరితోటన్నా. అలా కొన్ని సర్టెన్ రూల్స్ అనేవి ఉంటాయి. సో, మీరేంటంటే 2 పాస్‌పోర్ట్ ఫోటోస్ తెమ్మన్నారు గదా! అని చెప్పి 2 పెట్టుకెళ్ళకండి. ఇంకో 2 ఎక్స్‌ట్రా పెట్టుకెళ్ళండి. ఏం లేదు రూ. 50కి 6 కాపీలు కొట్టిస్తాడు మన దగ్గర. ఓకే. కాబట్టి సైజ్ కంపల్సరీ. ఎందుకంటే సైజ్ వల్ల గూడా రిజెక్ట్ అవుతది. వాడేదో పర్టిక్యులర్ 50/30 45/50 ఏదో పెడతాడు వాడు. మనం ఏదో సైజ్ తీసుకెళ్తాము. ఆ సైజ్ మ్యాచ్ కాదు. మళ్ళా అంత దూరం పోయి టైం వేస్ట్. మళ్ళా పోయి అక్కడ ఫోటో స్టూడియో ఎత్తుకొని మళ్ళా హడావిడిగెళ్ళి మళ్ళా ప్రింటౌట్ తీసుకొని మనకు ఒకసారి ఇచ్చిన అపాయింట్మెంట్ మళ్ళా పోతే మళ్ళా దానికోసం మళ్ళీ ఇంకో అపాయింట్మెంట్ తీసుకోవాల్సొస్తది. కాబట్టి 2 ఫోటోస్ కంపల్సరీ క్యారీ చేయాలి. ప్లస్
ఎక్స్ట్రా ఇంకొక 2 పెట్టుకోండి, నష్టం ఏమీ లేదన్నమాట. ఓకే, ఇంకా లాస్ట్ ఇంపార్టెంట్ వన్, అప్రూవల్ నోటీస్. అంటే అప్రూవల్ నోటీస్కి ఎవరెవరికి అప్లికబుల్ అవుతుంది అంటే H1 వాళ్ళకి కానీ, F1 వాళ్ళకి కానీ, ఇలాంటి వాళ్ళకి. జనరల్గా ఏంటంటే వాళ్ళ దగ్గర సిస్టంలో ఉంటుంది. బట్ హవెవర్ సిస్టంలో ఉన్నా సరే మనం కూడా ఒక కాపీ క్యారీ చేస్తే పోయేదేం లేదు కదా, వాళ్ళ దగ్గర ఉంది కదా, మనకు అవసరం లేదు అని అనుకుంటాం. సో ఇది B1 B2 వాళ్ళకి, విజిటర్స్కి వాళ్ళకి ఉండదు. ఎందుకంటే విజిట్ వీసా మీద వెళ్ళే వాళ్ళకి అప్రూవల్స్ ఏముంటాయి, వాళ్ళు ఓన్లీ వెళ్ళి వీసా అడుగుతారు కాబట్టి. సో అదర్ దాన్ ఎనీ అదర్ వీసాస్, ఎంప్లాయ్మెంట్ కేటగిరీయో లేకపోతే స్టూడెంట్ కేటగిరీయో లేకపోతే L1 కేటగిరీయో ఇలాంటివి ఏమన్నా ఉంటే మాత్రం డెఫినెట్గా ఆ లెటర్ క్యారీ చేయటమే బెటర్. సో మీరు అది మాత్రం అప్రూవల్ లెటర్ కంపల్సరీ తీసుకొని వెళ్ళండి. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 మీకు గుర్తున్నాయి కదా, లేదు అంటే రాసి పెట్టుకోండి. నేను ఒక్కసారి మళ్ళీ క్విక్ రీక్యాప్ ఇస్తా. ఫస్ట్ వన్ వచ్చేసి నోటీస్ ఆఫ్ అప్రూవల్ లెటర్, మీకు అపాయింట్మెంట్ డేటు టైము లొకేషన్ ఉండేది. నెక్స్ట్ వన్ వచ్చేసి మీ పాస్పోర్ట్ తీసుకెళ్ళడం కంపల్సరీ, మర్చిపోవద్దు. ఎక్స్పైరీ అయితే జాగ్రత్తగా చూసుకోండి, అది కొత్త పాస్పోర్ట్ తీసుకెళ్ళటం. థర్డ్ వన్ ఏంటంటే DS 160లో లాస్ట్ పేజ్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది తీసుకెళ్ళడం మర్చిపోవద్దు. ఫోర్త్ వన్ వచ్చేసి పాస్పోర్ట్ ఫొటోస్, 2 పాస్పోర్ట్ ఫొటోస్ క్యారీ చేయాలి, అవసరమైతే ఇంకో 2 ఎక్స్ట్రా క్యారీ చేయండి. ఫిఫ్త్ వన్ వచ్చేసి అప్రూవల్ నోటీస్, ఇది H1 వాళ్ళకి, F1 వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఎవరికన్నా ఉంటే మాత్రం అప్రూవల్ నోటీస్. సో ఇవి మాత్రం డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్గా క్యారీ చేయాల్సినవి, కంపల్సరీ డాక్యుమెంట్స్ అనమాట. ఈ 5 ఎక్కడ మిస్ చేయొద్దు. మిగిలిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎంప్లాయ్మెంట్ లెటర్ అని, లేకపోతే ఇంకోటని H1కి సంబంధించిన ఏమేమి ఉంటాయో ఇంత కట్ అయినా పర్వాలేదు భయ్, అన్నీ క్యారీ చేయండి. ప్రస్తుతం పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. B1 B2 వీసాలు అయితే బీభత్సంగా రిజెక్ట్ అవుతున్నాయి. సో ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి ఏంటి, దాని మీద మళ్ళీ మనం సపరేట్ వీడియో చేసుకుందాము. ఈ వీడియో ఇంతవరకే చేద్దాం అనుకున్నా. ఓకే, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.